వెల్కమ్ టు బిగ్ బ్యాంగ్. నిన్న తెలంగాణలో అటు ఆంధ్రప్రదేశ్లో కూడా జరిగిన పోలింగ్లో భారీ ఎత్తున ఓటర్లు పాల్గొన్నారు. గతంతో పోలిస్తే స్వల్పంగా తెలంగాణలో గత లోక్సభ ఎన్నికలతో పోలిస్తే స్వల్పంగా ఓటింగ్ పెరిగింది. అయితే గత అసెంబ్లీ ఎన్నికలతో పోల్చినప్పుడు మాత్రం కొంత తెలంగాణలో ఓటింగ్ శాతం తగ్గింది. అయితే ఆంధ్రప్రదేశ్లో మాత్రం 80% పైగా ఇంకా అధికారికంగా వెల్లడి కావాల్సి ఉంది. 80% పైగా ఓటర్లు పాల్గొన్నారు. రాత్రి 10-11 గంటల వరకు కూడా ఇంకా అంటే 6 గంటల లోపే పోలింగ్ బూత్లోకి వచ్చిన ఓటర్లందరికీ ఓటు వేసే అవకాశం ఇవ్వాల్సిన నిబంధన ఉంది. కాబట్టి 6 గంటల లోపే పోలింగ్ బూతుల్లో చేరిన వాళ్ళు దాదాపు 10 గంటల వరకు కూడా క్యూ లైన్లలో నిలబడి మరి ఓట్లు వేసిన పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో కనిపించింది. ఇటు తెలంగాణలో కూడా భారీ ఎత్తున క్యూ లైన్లు కనిపించాయి. ఎక్కడ పడితే అక్కడ క్యూ లైన్లతో మహిళలు, కొత్త ఓటర్లు దాదాపు 10 లక్షల మంది అటు ఆంధ్రప్రదేశ్లో కానీ ఇటు తెలంగాణలో కానీ దాదాపు 10 లక్షల మంది కొత్త ఓటర్లు మొదటిసారి ఓటు హక్కు వినియోగించుకున్నట్లు తెలుస్తుంది. వాళ్ళంతా కూడా బారులు తీరారు. అయితే ఈ పెరిగిన ఓటింగ్ శాతం కానీ ఓటర్లలో వచ్చిన ఈ చైతన్యం కానీ ఓటు వేసేందుకు వాళ్ళు ముందుకు వచ్చిన విధానం కానీ ఏ పార్టీకి లాభం జరగబోతుంది, ఏ పార్టీని విజయ తీరాలకు చేర్చబోతుంది, మరే పార్టీకి అది ఇబ్బందిగా మారబోతుంది, దానికి కారణాలు ఏంటి, ఇలాంటి అన్ని అంశాలపై మనం మాట్లాడదాం. మనతో పాటు జన అవుతున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు. నాగేశ్వర్ గారు, గుడ్ మార్నింగ్. నాగేశ్వర్ గారు, కంపారిటివ్లీ అంటే మరీ ఓటింగ్ శాతం భారీగా పెరిగిందని కానీ భారీగా తగ్గిందని కానీ చెప్పడానికి లేదు. ఇంచుమించు గత ఎన్నికలతో పోల్చినప్పుడు కొంత పెరిగింది, ఇటు తెలంగాణలో అయినా అటు ఆంధ్రప్రదేశ్లో అయినా. ఈ పెరిగిన ఓటింగ్ శాతాన్ని అంటే 80% పైగా, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ గురించి ముందు మాట్లాడదాం, తర్వాత తెలంగాణ విషయానికి వద్దాం. 80% పైగా ఆంధ్రప్రదేశ్లో ఓటింగ్ నమోదైనట్లు మనకు ఇప్పటి వరకు అందుతున్న అధికారిక సమాచారం 78.36. అయితే ఖచ్చితంగా 80-82 వరకు కూడా వెళ్ళే అవకాశం ఉంది. ఈ పెరిగిన 80% మంది ఓటర్లు ఏం చూసి ఓటు వేశారనుకోవచ్చు ఒకటి. రెండవది, ముఖ్యంగా మనం నిన్న మొన్న చూసాం, మొన్న ప్రధానంగా 2-3 రోజుల నుంచి భారీ ఎత్తున తెలంగాణ నుంచి పెద్ద ఎత్తున బస్సులు, వాహనాలు చాలా పెద్ద ఎత్తున వెళ్ళాయి. దాదాపుగా 1.5 కోటి మంది 2 రోజుల్లో 1.5 కోటి మంది ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించారు. అంటే వాళ్ళు తెలంగాణలో వేరే జిల్లాలకు పోయిన వాళ్ళు ఉండొచ్చు, ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిన వాళ్ళు కూడా అందులో ఉండొచ్చు. అంటే ఇలా ఓటు వేయడానికి ఊరు వదిలి వెళ్ళి ఓటు వేసి రావడం, ఇది దేనికి సంకేతంగా చూడాలి? ఓటర్ చైతన్యం అనుకోవాలా, లేదంటే ఏదైనా పార్టీకి వ్యతిరేకంగా తీర్పు అనాలా, ఏదైనా పార్టీకి అనుకూల తీర్పుగా చూడాలా? దీన్ని ఎలా చూస్తారు మీరు? అంటే మన దేశంలో ఉన్న ఎలక్షన్ స్టడీస్ చూస్తే ఓటింగ్ పర్సంటేజ్కు రిజల్ట్కు ఖచ్చితమైన కొరిలేషన్ చెప్పలేము. అవును, సాధారణంగా ఏమనుకుంటామంటే ఓటింగ్ పెరిగింది అంటే నార్మల్గా ప్రభుత్వం పట్ల వ్యతిరేకత ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది. అందుకే వైసీపీ వర్గాల్లో కూడా ఓటింగ్ పెరిగితే ఆందోళన చెందే అవకాశం ఉంటుంది. దట్ ఇస్ ఎ నార్మల్ హైపోథెసిస్. అంటే ఓటింగ్ పెరిగితే ప్రభుత్వ వ్యతిరేక సెంటిమెంట్ అని. ఎందుకంటే మన దేశ రాజకీయాల్లో చాలా కాలం ప్రివేల్ అయిన ట్రెండ్ యాంటీ ఇన్కమెన్సీ. అది అంటే ఒక నెగిటివ్ సెంటిమెంట్ ఉన్నప్పుడు ప్రజలు కసితో వచ్చి ఓటేస్తారు. కానీ కాలక్రమేణా మన ఎన్నికల్లో ప్రో ఇన్కంబెన్సీ కూడా మొదలైంది. అంటే ఒక ప్రభుత్వం పట్ల సానుకూలత బలంగా ఉన్నా కూడా ఓటు వేస్తారు. ఇప్పుడు మీకు 2014-2019లో హై ఓటింగ్ టర్న్అవుట్ ఉంది. హై ఓటింగ్ టర్న్అవుట్ అయినప్పుడల్లా మోడీ గెలిచాడు. అందుకే ఇప్పుడు దేశంలో ఏం చర్చ జరుగుతోంది, మీకు 3 దశల్లో పోలింగ్లో పర్సంటేజ్ తగ్గింది. మీకు ఫస్ట్ పేజ్లో ఒక 4.5% తగ్గినట్టుంది. సెకండ్ ఫేజ్లో కూడా 3% తగ్గింది. సో ఇప్పటి వరకు జరిగిన 3 దశల పోలింగ్లో ఓటింగ్ పర్సంటేజ్ తగ్గాయి. అందులో హిందీ స్టేట్స్లో కూడా ఓటింగ్ పర్సంటేజ్ తగ్గింది. దేశమంతటా చర్చ ఏంటి? ఓటింగ్ పర్సంటేజ్ తగ్గటానికి బట్టి చూస్తే మోడీ పట్ల నిర్లిప్తత ఉంది అని. అంటే మరి ఆ ఓటింగ్ పర్సంటేజ్ తగ్గడం బట్టి మనం ప్రభుత్వం వ్యతిరేకత లేదని అనుకోవచ్చా? అంటే వేవ్ లెస్ ఎలక్షన్ ఉంది అని. ఎప్పుడైనా ఏదో ఒక వేవ్ ఉంటే ఓటింగ్ పెరుగుతుంది. ఏదో ఒక ఫ్యాక్టర్, ఏదో ఒక ఎమోషన్ కదిలించాలి. అందువల్ల ఓటింగ్ పర్సంటేజ్ ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే తెలుగు స్టేట్స్లో ఎక్కడా లేని విధంగా డబ్బు ప్రభావం ఉంది. సో ఇప్పుడు ప్రతి పార్టీ ఎంతో కొంత డబ్బిస్తుంది. సాధారణంగా అట్లీస్ట్ 2 ప్రధాన పార్టీలు అయితే ఏపీలో డబ్బులు ఇచ్చాయి. డబ్బులు ఇచ్చిన తర్వాత ఏమవుతాడో ఓటర్ ఖచ్చితంగా ఓటింగ్ వస్తాడు. ఏదో ఒక వాడికి వేయకపోతే ఏమైతే డబ్బులు ఇచ్చిన వాడు ఎవడు డబ్బులు క్వశ్చన్ చేస్తాడు. ఆ పొలిటీషియన్ కు, లోకల్ పొలిటీషియన్ కు ఓటర్ కు ట్రాన్సాక్షనల్ రిలేషన్షిప్. ఎడిటోడు ఎవడో ఆకాశం నుంచి వచ్చి ఇవ్వడు, జగన్ వచ్చి ఇవ్వడు, చంద్రబాబు ఇచ్చి ఇవ్వడు. స్థానికంగా వచ్చే రాజకీయ పార్టీ కార్యకర్త ఇస్తాడు. వాడు ఆ ఓటర్ లిస్ట్ చుట్టూ పర్యవేక్షిస్తుంటాడు. ఎన్ని డబ్బులు ఇచ్చావు, మరి ఎందుకు ఓటుకి వస్తున్నావు అని. ఓటింగ్ వస్తే వాడు తెలుగుదేశం వాళ్ళకు తెలుగుదేశం చెప్తాడు, వైసీపీ వాళ్ళకి వైసీపీ చెప్తాడు.
సో కానీ అసలు ఓటింగ్ రాకపోతే ఏం చెప్పలేడు. అవును, ఇది కూడా మన పోల్ మేనేజ్మెంట్ ఎఫెక్టివ్గా జరిగితే ఎక్కువ పోలింగ్ అవుతుంది. మీకు ఖచ్చితమైన కొరిలేషన్ ఉంది ఎఫెక్టివ్ పోల్ మేనేజ్మెంట్కు పోలింగ్కు. మీకు ఎంత డబ్బులు కరెక్ట్గా ఎక్కువగా జనంలోకి పోతే అంత ఓటింగ్ పెరుగుతుంది. సో అందువల్ల మన అడపదడప చూస్తుంటాం కూడా, మాకు డబ్బులు ఇంక ఇవ్వలేదు అందుకే మేము ఓటింగ్ రాము అని మధ్యాహ్నం వరకు కూడా ఓటింగ్ రాని ప్లేసెస్ కనబడుతుంటాయి. జనరల్ గా ఉప ఎన్నికల్లో కూడా ఇది ఎక్కువ పోలింగ్ శాతం నమోదవుతూ వస్తుంది. తర్వాత పోలింగ్ శాతం పెరగడానికి ఒక బలమైన వేవ్ పొలిటికల్ మేనేజ్మెంట్, ఈ 2 కారణాలు. మూడో కారణం ఏంటంటే హై స్టేక్ బ్యాటిల్. అంటే ఒక తీవ్రమైన ఎగ్జైట్మెంట్ కనుక ఎన్నికల్లో ఉంటే పోలింగ్కి వస్తారు. ఆ ఎగ్జైట్మెంట్ లేకపోతే పోలింగ్కి రారు. ఇప్పుడు మనకు నార్మల్ కాలంలో అమ్మకాలు కొనుగోలు కన్నా మీకు పండుగల రోజు ఎక్కువ అమ్మకాలు కొనుగోలు ఉంటాయి, ఎందుకంటే ఎగ్జైట్మెంట్ ఉంటుంది. సో ఒక తీవ్రమైన ఎగ్జైట్మెంట్ అంటే ఒక హై స్టేక్ బ్యాటిల్, నువ్వా నేనా అనే రీతిలో ఎన్నికలు జరిగాయి. అంత ఎగ్జైట్మెంట్ ఉన్నప్పుడు, అంటే ఒక రిజల్ట్ గురించి ఉత్కంఠ ఉన్నప్పుడు ప్రతి ఒక్కడు తన ఓటు పట్ల కాన్షియస్ ఉంటాడు. సో నీకు అదే రిజల్ట్ పట్ల ఉత్కంఠ లేదనుకోండి, మన ఓటు ఏదైనా ఇవ్వకపోయినా ఏమున్నది అనే పరిస్థితి ఉంటుంది. సో అందువల్ల ఉత్కంఠభరితమైన ఎన్నిక జరగడం మూడో కారణం. నాలుగో కారణం ఏంటంటే సొసైటీ మొత్తం పోలరైజ్ అయిపోయింది. ఆంధ్రప్రదేశ్లో ఒక సామాజిక శాస్త్రవేత్త అంటే పార్టీ సొసైటీ అని బెంగాల్ గురించి అన్నాడు. బెంగాల్ తరహా ఆంధ్రప్రదేశ్లో కూడా పార్టీ సొసైటీ అయింది. అంటే గ్రామము ఒక వర్గం ఒక పార్టీ, ఇంకో పార్టీ అవుతుంది. దాంతో కాంపిటేటివ్ పార్టీ సొసైటీ అయింది. దానివల్ల ఇప్పుడు ఈ పార్టీ వాళ్ళంతా వెళ్ళి ఓటేస్తే ఆ పార్టీ వాళ్ళంతా వెళ్ళి ఓటేస్తారు. సో అందువల్ల చాలా పోలరైజ్డ్ బ్యాటిల్ కావడం, కులాలుగా వర్గాలుగా రాజకీయ పార్టీలకు కూడా నాగేశ్వర్ గారు వీళ్ళు మన ఓటర్లు వాళ్ళు మన ఓటర్లు కాదు అని ఒక క్లారిటీ చాలా గ్రామాల్లో కనిపిస్తుంది. గ్రామాల్లో ఎందుకు కనబడుతుందంటే క్లియర్ గా పొలిటికల్ గా డివైడ్ అయ్యారు. అవును. తర్వాత సామాజికంగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా డివైడ్ అయ్యారు. మీకు క్లియర్ గా చెప్పచ్చు, ఇంకో ఈ కులం ఈ పార్టీకి ఆంధ్రప్రదేశ్ లో, తెలంగాణలో లేదు అది. ఆంధ్రప్రదేశ్ లో చాలా క్లియర్ ట్రెండ్. సో అందువల్ల ఇదొక కారణం. తర్వాత పెరిగినటువంటి మీడియా, సోషల్ మీడియా పెనట్రేషను, డిజిటల్ మీడియా పెనట్రేషన్ కూడా కీలకం. మీకు ఓటు వేసిన వాడు వాట్సాప్లో పెట్టే నేను ఓటు వేసిన వేసినవా, ఫేస్బుక్లో పెట్టుకొని. సో ఈ అవేర్నెస్ కూడా పీర్ ప్రెషర్ ఉంటుంది. నేను వేసిన వేయలేదా అనేటువంటి చర్చ మొదలవుతుంది. నీకు ఈ సోషల్ మీడియా ప్రభావం వచ్చాక కూడా ఈ పెనట్రేషన్ కూడా ఓటింగ్ పెంచడానికి ఒక ముఖ్యమైన కారణం ఇది. సోషల్ మీడియాలో పెట్టుకోవడానికి ఓటు వేసి పెట్టుకొని ఇట్లా చూపెట్టుకుంటారు. తర్వాత హై పొలిటికల్ మొబిలైజేషన్. ఒకప్పుడు ఇంత మొబిలైజేషన్ అనుకోండి, ఇవాళ పత్రికల్లో నిన్న టీవీలో వచ్చింది, హైదరాబాద్ నుంచి కార్లు పెట్టి, బస్సులు పెట్టి, సొంత వాహనాలు పెట్టి, అంటే ఒక రాజకీయ పార్టీ మొబిలైజేషనే కాదు, ఆ రాజకీయ పార్టీకి అనుకూలంగా ఉండే సామాజిక వర్గాలు, ఆ రాజకీయ పార్టీకి అనుకూలంగా ఉండేటువంటి కార్యకర్తలు కాదు, వాళ్ళు జనరల్ అభిమానులు కూడా. సో నేను పోతున్నా, నువ్వు పోతావా, నలుగురు పట్టుకుని పోవడం. సో ఆ రకమైన ఒక మ్యాసివ్ పొలిటికల్ మొబిలైజేషన్ కూడా జరిగింది. అంటే రెండు వైపులా కూడా కాంపిటేటివ్ పొలిటికల్ మొబిలైజేషన్ జరగడం కూడా. తర్వాత ఇందులో ఇంకొక ముఖ్యమైన అంశం కూడా ఏంటంటే, అటు ఇటు కూడా ఇది లైఫ్ అండ్ డెత్ బ్యాటిల్గా ఫైట్ చేశారు. ఇప్పుడు వైఎస్ఆర్ ఎందుకు ఈ ఎన్నికలో ఓడిపోతే తమను రాజకీయంగా తొక్కివేస్తారు, తీవ్రమైన నిర్బంధం మామూలుగా ఉండదు అనేటువంటి ఒక భయాందోళనలు కూడా ఇరు పార్టీల వైపు ఉంది. తెలుగుదేశం పార్టీ కూడా ఈ ఎన్నిక లైఫ్ అండ్ డెత్. నెక్స్ట్ ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు వయసురీత్యా ఈ స్థాయిలో నాయకత్వం వహించగలడా? సో అడ్వాన్సింగ్ ఏజ్ ఎవరికైనా ఛాలెంజ్ కదా. సో అందువల్ల లోకేష్ ఇంకా ఎస్టాబ్లిష్ కాలేదు. ఈ ఎన్నికలు గెలిస్తే తెలుగుదేశం పార్టీ లోకేష్ ఇన్స్టాల్ చేయడానికి ఈజీ అవుతుంది. జనసేనకి ఇది అస్తిత్వానికి ముఖ్యం. బీజేపీకి సదరన్ ఇండియాలో కర్ణాటక దెబ్బతింటోంది కనుక ఈ సమయంలో కనీసం ఆంధ్రప్రదేశ్లో సీట్లు పెంచుకోవాలి. జగన్మోహన్ రెడ్డికి సహజంగానే ఒక్కసారి ఈ ఎన్నిక ఓడిపోతే అన్ని కేసుల నుంచి మొదలుకొని రాజకీయపరమైన దాడుల వరకు ఇప్పటికే అక్కడ బీజేపీ, జనసేన, టీడీపీ ముగ్గురు వ్యతిరేకంగా సిద్ధమై ఉన్నారు. అటు కాంగ్రెస్ పార్టీ షెడ్యూల్ రూపంలో కూడా వ్యతిరేకంగా ఉంది. కాబట్టి అంత మూకుమ్మడి దాడి జరగొద్దు అంటే జగన్ మళ్ళీ గెలవాలి. ఆ పవర్ నిలుపుకోవడం అనేది చాలా చాలా కీలకం. కరెక్ట్. ఎందుకంటే చాలా ఇంకొకటి ఏంటంటే, ఒకప్పుడు సదరన్ ఇండియాలో మీకు ఈ మనీ ప్రభావం ఎక్కువ ఉండటానికి నార్త్తో పోలిస్తే కారణం ఏంటంటే ఇక్కడ ఎకనామిక్ గ్రోత్ కూడా ఎక్కువ.
రిసోర్సెస్ కూడా ఎక్కువ. అంటే అధికారంలో ఉంటే కొన్ని వేల కోట్ల రూపాయల పైన అజమాయిషి వస్తుంది. సో అందువల్ల ఒక పెద్ద నెట్వర్క్ ఉంటుంది, ఒక ఇకో సిస్టమ్ ఉంటుంది. ఒక పార్టీకి, ఒక నాయకునికి ఒక వేల కోట్ల రూపాయలని శాసించగలిగే ఇకో సిస్టమ్ ఉంటుంది. అది మీకు గనుల నుంచి మొదలుకొని రకరకాల అంశాలు, మట్టి, భూమి, ఇలాంటి అన్ని కూడా ఒక ఇంపార్టెంట్ అంశం అవుతుంది. తర్వాత ఈ ఎన్నికల్లో రెండు పార్టీలు కూడా ఒక ఫియర్ను ప్రయోగించాయి. మీకు దేశంలోనే రాజకీయాల్లో ఫియర్ అనేది ఆయుధం. వైసీపీ ఏమని ఫియర్ ప్రయోగించింది, ఈ ప్రభుత్వం కనుక మళ్ళీ రాకపోతే, వైసీపీ గెలవకపోతే మీకు పథకాలు కట్ అవుతాయి. ఇది నమ్మిన వాళ్ళు పథకాలను కాపాడుకోవడానికి కూడా ఓటింగ్ పోవాలి, నమ్మకపోతే గోలలేదు నమ్మినవాడు. సో అలాగే టీడీపీ ఒక పెద్ద భయం క్రియేట్ చేసింది, మళ్ళీ జగన్ వస్తే మీ భూమి తీసుకుంటాడు, మీ భూములు తీసుకుంటాడు, మీకు మీ భూమి ఆస్తులు లేకుండా చేస్తాడు అని. సో అది కనుక ఎవరైనా నమ్మాడు వాడు ఓటేయాల్సిందే కదా, అంతే కదా, లేకపోతే నా భూమి పోతుంది కదా అని. సో అందువల్ల ఎప్పుడు కూడా మనిషి ఫియర్ అనే ఎమోషన్కి ఎక్కువ రియాక్ట్ అవుతాడు. నేను భయపెడితే వాడు ఎక్కువ రియాక్ట్ అవుతాడు, కానీ నీకు చైతన్యం కన్నా భయం ఎక్కువ పనిచేస్తుంది. సో అందువల్ల ఆ భయాన్ని ఇప్పుడు మనకు అప్పటిదాకా వాడు ఏది పాటించాడు, ఒక్కసారి ఏదైనా హెల్త్ సిమ్టమ్ వచ్చింది అనుకోండి భయం అవుతాడు, దేవుణ్ణి నమ్ముతాడు, అప్పటిదాకా లేని ఎక్సర్సైజులు మొదలు పెడతాడు, సో డయట్ కంట్రోల్ మొదలు పెడతాడు, అన్ని మొదలు పెడతాడు. భయం మనిషి ఏమో అయిపోతుంది. సో అందువల్ల ఈ రెండు వైపులా కూడా భయాన్ని పవర్ఫుల్గా ప్రయోగించారు. తర్వాత కొన్ని ప్రత్యేకమైన ఫ్యాక్టర్స్, కన్సాలిడేషన్, మొబిలైజేషన్. ఇప్పుడు మనకి ఇక్కడ తెలంగాణలో చూసాం భారీ ఎత్తున ముస్లిం కన్సాలిడేషన్. మనకి ఇంకా ఫిగర్స్ రాలేదు కానీ నా అంచనా అయితే మ్యాసివ్ ఓటింగ్ ఉంటుంది మైనారిటీలో. సో అంటే ఇదొక ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ కూడా కొంత. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా కులాల వారి ఓట్ బ్యాంకులు ఉంటాయి. సో ఈ ఓట్ బ్యాంకులు ఎప్పుడైతే కులాల వారిగా కాస్ట్ అండ్ కమ్యూనిటీ బేస్డ్ ఓట్ బ్యాంక్స్ ఉంటాయో ఆ నెట్వర్కింగ్ ఉంటుంది. అంటే వాళ్ళ దగ్గర సంఘాల ద్వారా కానివ్వండి, రకరకాల ఫ్యాక్టర్స్ వల్ల. సో ఈ సమాజంలో ఎన్నికలు అనేది ఒక్కరోజు యాక్టివిటీ కాదు, ఒక 5 ఏళ్ల రాజకీయ సామాజిక ఆధిపత్యానికి ఇది ఒక ప్రాతిపదికగా మారిపోయింది. ఇదేదో ఎన్నికలంటే సింపుల్గా ఓడొచ్చుడు పవర్లోకి ఇంకో రాకపోవడం కాదు. సో నెక్స్ట్ 5 years సోషల్, ఎకనామిక్ అండ్ పొలిటికల్ డామినేషన్కు ఒక వెపన్ అయింది. ఇంత ఇంట్రెస్ట్లు, ఇంత స్టేక్స్ ఉన్నప్పుడు పోలింగ్ ఆటోమేటిక్గా పెరుగుతుంది కదా. రైట్. నాగేశ్వర గారు, పోలింగ్ పెరిగింది సరే, దేశవ్యాప్తంగా దాదాపుగా 67%, నిన్న జరిగిన 4th phase 67% నమోదైతే తెలంగాణలో కూడా ఆల్మోస్ట్ అంతే, 65 దాటింది, 67 వరకు ఉండొచ్చు. ఆంధ్రప్రదేశ్లో మాత్రం అసెంబ్లీ ఎన్నికలు కలిసి వచ్చాయి కాబట్టి పోలింగ్ పెరిగింది. అయితే మీరు అన్నట్టు రకరకాల కారణాలు కావచ్చు, పశ్చిమ బెంగాల్, ఏపీ కొంచెం ఉద్రిక్త వాతావరణంలో కొంత ఆందోళనకర సంఘటనలు కూడా కొన్ని చోటు చేసుకున్నాయి, మిగిలిన దేశం అంతా ప్రశాంతంగా జరిగినప్పటికీ. అంటే ఆ 2 స్టేట్లలో ఇలా జరగడానికి కారణం ఏంటి? 2 స్టేట్లో కూడా కామన్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఒకటి హైలీ పోలరైజ్ 2 స్టేట్స్లో కూడా. మీరు అక్కడ తృణమూల్ వర్సెస్ బీజేపీ తీవ్రమైన పోలరైజేషన్, మామూలు పోలరైజేషన్ కాదు. సో అక్కడ కూడా మీకు అటు కాస్ట్ అండ్ కమ్యూనిటీ మొబిలైజేషన్ కూడా భారీ ఎత్తున బెంగాల్లో కూడా. సో మీకు ఇక ఆంధ్రప్రదేశ్కు బెంగాల్కు ఉన్న రెండవ కంపారిజన్ పార్టీ, నేను ఇంతకుముందు చెప్పిన పార్టీ సొసైటీ. అంటే సమాజమే రాజకీయ పార్టీ. అంటే సమాజము అసలు నార్మల్గా రాజకీయాలంటే ప్రజల్లో ఇప్పుడు 100 మంది ఉంటే 90 మందికి ఏ రాజకీయాలు ఉండవు, 10 మందికే రాజకీయాలు ఉంటాయి. సో ఈ 10 మందికి రాజకీయాలు ఉండడం కాదు, 99 మందికి రాజకీయాలు ఉంటాయి. సో ఆ స్థాయికి సమాజము నిట్ట నిలువున రాజకీయంగా చీలిపోవడం. సో అది మీకు బెంగాల్లో ఉంటుంది, తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో కూడా ఉంటుంది. మూడవది కూడా ఒక హైలీ పర్సనలైజ్డ్ బ్యాటిల్స్ అయిపోయాయి. ఆడ మమతా బెనర్జీ ఉండాలా వద్దా, ఇక్కడ జగన్ వస్తే చంద్రబాబు. సో హైలీ పర్సనలైజ్డ్ బ్యాటిల్ కూడా ఉండడం కూడా ఒక ముఖ్యమైన కారణం. సో ఇంకా మీకు బెంగాల్లో కల్చరల్ వైలెన్స్ కూడా ఉంది, కంపారిటివ్లీ ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఈ స్థాయిలో లేదు. సో హైయెస్ట్ పోలరైజేషన్ కూడా అక్కడ ఇక్కడ ఉంది, మ్యాసివ్ పోలరైజేషన్. సో ఈ ఫ్యాక్టర్స్ అన్ని మీకు కామన్ ఫ్యాక్టర్స్ అక్కడ, అందుకే మీకు అక్కడ ఉద్రిక్తత రావటానికి హై ఎగ్జైట్మెంట్ కూడా ఉంది. సో వైలెన్స్ ఎప్పుడు కూడా ఒక ఓడిపోతున్న, చాలా జనరల్ కంక్లూజన్ ఏం చేస్తారంటే ఓడిపోతామనుకున్నాడే హింసకు దిగుతాడు అని. ఓడిపోతామనుకున్నాడు హింసకు దిగచ్చు, నేను గెలుస్తున్నాను కదా అని ఆధిపత్యం ప్రదర్శించడానికి కూడా హింస దిగచ్చు, రెండు జరగచ్చు. అందులో హింసకు, ఓటమికి, గెలుపు కన్నా కూడా హై పోలరైజేషన్ ఉన్నప్పుడు, హై స్టేక్స్ ఉన్నప్పుడు వైలెన్స్ స్కోప్ ఉంటుంది. చిన్న ట్రిగ్గర్ కూడా
తీవ్రమైనటువంటి అటాక్లు, కౌంటర్ అటాక్లకు దారి తీసేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇది జీవన్ మరణ సమస్య, చావో రేవోగా మారిన తర్వాత ఎన్నిక ఇక మిగిలేది ఏమిటది, కొట్టుకోవడం కనుక్కోవడం తప్ప. అంతే కదా సార్. అవును సార్. ఇప్పుడు పోలింగ్ శాతాన్ని బట్టి మనం ఏ పార్టీ, మీరు అన్నట్టు ఏ పార్టీ గెలుస్తుంది, ఏ పార్టీ ఓడిపోతుంది అంచనా వేయలేకపోయినా, మీరు ఏపీలో చాలా మందితో మాట్లాడి ఉంటారు ఆంధ్రప్రదేశ్లో, అక్కడ రాజకీయాలకు సంబంధించి. పోలింగ్ తర్వాత, పోలింగ్కి ముందు గత 2-3 రోజులుగా మీకు వచ్చిన ఫీడ్బ్యాక్ని బట్టి ఎలాంటి వాతావరణం మీకు అక్కడ కనిపిస్తుంది? పోలింగ్ ముందు కూడా మనం చెప్పింది ఇట్స్ ఏ టైట్ ఫైట్ అని, చాలా నువ్వానేనా. ఇంట్రెస్టింగ్ ఏంటంటే అసలు ఆబ్జెక్టివ్ ఇన్ఫర్మేషన్ అనేది ఆంధ్రప్రదేశ్ నుంచి రావడం లేదు. మీకు తెలంగాణ ఎన్నికల తర్వాత చాలా స్పష్టత, ఎన్నికలకు ముందు, ఎన్నికలు అయ్యాక కూడా క్లియర్ గా అర్థమైంది కాంగ్రెస్ గెలవబోతుంది, బీఆర్ఎస్ ఓడిపోతుంది. అవును అవును. ఎవరెవరు కొంత పార్టీ ప్రెజడిస్ ఉన్న వాళ్ళు తప్ప న్యూట్రల్ అబ్జర్వర్ కు మోరార్ లెస్ ఆ ఫీల్ వచ్చింది. 15 days ముందు క్లారిటీ ఫుల్ ఫీల్ వచ్చింది. అందుకని అలాంటి వాళ్ళం స్పందించారు కూడా. అవును, చాలా స్పష్టంగా చెప్పగలిగాము. ఈవెన్ ఎగ్జిట్ పోల్స్ వస్తున్న సమయంలో, ఎగ్జిట్ పోల్ రాకముందు 66 సీట్లు వస్తాయని చెప్పాను. ఎందుకంటే సమాజం నుంచి వచ్చేటువంటి కరెంట్స్, ఇన్ఫర్మేషన్ కరెంట్స్ వేర్ వెరీ క్లియర్. ఎందుకంటే ఆబ్జెక్టివ్ గా చెప్పారు. ఇక్కడ వచ్చేవరకు ఏమవుతుందంటే ఓటర్ నుంచి మొదలుకొని ఎవరైనా నోబడీ ఇస్ అన్ ఆబ్జెక్టివ్. సో వాడు వైసీపీ సింపథైజర్ అన్నా, టీడీపీ సింపథైజర్ అయినా, వైసీపీ సింపథైజర్ లో మాకు మినిమం 108 వస్తాయని, 120 వస్తాయని, మీకు టీడీపీ సింపథైజర్ లో మాకు 110, 120 వస్తాయి, 130 వస్తాయి. సో ఇద్దరు కూడా మ్యాసివ్ క్లెయిమ్స్ ఉన్నాయి. దీనికి కారణం కూడా ఉంది, రీజన్. కారణం ఏంటంటే ఖచ్చితంగా భారీగా వైసీపీకి ఓట్ ఎరోషన్ ఉంది, భారీగా కూటమికి ఓట్ అడిషన్. గెలవడం తర్వాత సంగతి. అంటే ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడతారు అని మనం స్పెక్యులేట్ చేయలేము, చేయకూడదు కూడా. ఎలక్షన్ కమిషన్ నిబంధనావళి ప్రకారం. సో ఫిగర్స్ ఖచ్చితంగా ఇన్ని సీట్లు వస్తాయని చెప్పడం అనేది ఇట్స్ నాట్, ఇట్స్ అగైన్స్ ద రూల్స్. అందువల్ల అది చెప్పలేం. కానీ ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్పచ్చు, వైసీపీకి భారీగా ఓట్లు, సీట్లు తగ్గుతున్నాయి. ఎందుకంటే ఆల్రెడీ వైసీపీకి భారీగా ఉన్నాయి కాబట్టి. ఆల్రెడీ అబౌవ్ 50% అబౌవ్ ఓటింగ్ ఉంది. మీకు 151 సీట్స్ ఉన్నాయి. అవును. సో అప్పుడు దేశంలో ఎట్లయితే మోడీకి సీట్లు తగ్గుతాయి, ఓట్లు తగ్గుతాయి అని అంటున్నారు బీజేపీకి, తగ్గిన అధికారం పోతుందా పోదా అనేది ఎవరు కూడా ఇప్పటికీ ఎవరి ఒపీనియన్ వాళ్ళకు ఉన్నది. అంటే ఎక్కువ మంది ఒపీనియన్ మళ్ళీ మోడీ ఎందుకు వస్తారు అంటే ఎంత తగ్గినా కూడా మిగతా వాళ్ళు దరిదాపులు లేరు అని. అవును. సో అందువల్ల ఈవెన్ 250 అయినా 220 అయినా 200 లోపే పడిపోయే క్వశ్చన్ లేదు. సో అందువల్ల ఆ నమ్మకం ఉన్నది. అన్లెస్ ఈ నెక్స్ట్ 3 ఫేజుల్లో మామూలుగా వేవ్లెస్ ఎలక్షన్ కాస్త యాంటీ వేవ్ గా మారితే తప్ప అది పాసిబిలిటీ అయితే వెరీ రిమోట్, అందులో డౌట్ లేదు. కానీ ఆంధ్రప్రదేశ్కి వచ్చే వరకు ఏమవుతుంది అంటే మ్యాసివ్ ఎరోషన్. మీరు అన్నట్టు 151 సీట్లు, ఒక 40% తగ్గిందనుకోండి, అయినా కూడా స్టిల్ అధికారం వస్తుంది. 40% తగ్గినట్టు మామూలు విషయం కాదు. ఇప్పుడు 60 కిలోలు ఉన్నవాడు ఒకటేసారి 24 కిలోలు తగ్గింది, మనకి ఎంత చచ్చిపోతాడన్నట్టే ఫీల్ అవుతుంది. సో 60 కిలోలు ఉన్నాడు ఒక్కసారిగా 40% తగ్గుంటే 35 కిలోలు పడిపోవడం. సో 80 కిలోలు 80 కిలోలు ఉన్నవాడు 32 కిలోలు పడిపోవడం అంటే 48 కేజీలు పడిపోవడానికి అనిమిక్ వస్తుంది, మామూలుగా ఉంటుంది. సో అది మెయిన్. ఇప్పుడు అందువల్ల ఒక్కటి ఖచ్చితంగా చెప్పచ్చు, ఎవరు గెలుస్తారో ఎవరు ఓడతారో తెలియదు, కానీ వైసీపీకి భారీగా సీట్లు, ఓట్లు తగ్గుతాయి. తెలుగుదేశం పార్టీకి భారీగా, తెలుగుదేశం అంటే కూటమికి భారీగా ఓట్లు, సీట్లు పెరుగుతాయి. ఇంతవరకు డౌట్ లేదు. టీడీపీకి 23 ఉన్నాయి. సో డబుల్ అయినా 46, ట్రిపుల్ అయినా 69. కరెక్ట్. సో 69 అయినా పవర్ రాకపోవచ్చు, కానీ 300% పెరగడం, అదే మీకు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కనబడుతున్న వాతావరణం. సో ఈ వాతావరణం అది ఇంత పెరుగుతోంది, అరే అంత తగ్గుతోంది, ఇంత పెరుగుతోంది, అంత తగ్గుతోంది అన్న దాన్ని బట్టి ఎవరి అంచనాలు వాళ్ళకి వచ్చాయి. రైట్ నాగేశ్వర్ గారు, అయితే ఇందులో తగ్గడం, భారీగా తగ్గుతుంది, భారీగా పెరుగుతుంది అనేది మీరు చెప్తున్నారు. అంటే టీడీపీకి భారీగా, కూటమికి భారీగా పెరగబోతుంది, వైసీపీకి భారీగా తగ్గబోతుంది. ఓకే, ఆ తగ్గడానికి కానీ పెరగడానికి కానీ పోలింగ్ శాతం అనేది పెద్దగా దాన్ని బట్టి మనం అంచనా వేయలేము. ఏ ఫ్యాక్టర్స్ పనిచేసి ఉండొచ్చు అందులో? ఒకటి ఏంటంటే ఫస్ట్ ఫ్యాక్టరు టీడీపీ జనసేన కలవడం. నేను అందుకే చాలా రోజులుగా చెప్తున్నా, చంద్రబాబు నాయుడు మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవుతాడా, జగన్మోహన్ రెడ్డి మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవుతాడా ఇప్పుడే మనం చెప్పలేము, చెప్పకూడదు కూడా. కానీ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ మాత్రం పవన్ కళ్యాణ్. సో ఎవరు
వైసీపీ గెలిచినా టీడీపీ గెలిచినా మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ సర్టన్లీ పవన్ కళ్యాణ్. ఎందుకంటే ఈ మ్యాచ్ని ఇంత ఎగ్జైటింగ్గా, ఇంత ఉత్కంఠభరితంగా, ఇంత అన్ప్రిడిక్టబుల్గా, సెఫాలజిస్ట్ నైట్ మేర్ అంటారు, అంటే ఎన్నికల ఫలితాలను ఊహించే వారికి అదొక నైట్ మేర్గా మారిపోయింది, ఒక సింహస్వప్నంగా మారింది. ఎవరికి అర్థం కాని పరిస్థితి తీసుకురాగలిగింది పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ ఈ రాజకీయ వ్యూహం లేకపోతే అసలు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో పస్సే ఉండేది. అసలు ఫోర్గాన్ కంక్లూజన్ అయ్యి జగన్ గెలవడం అనేది. సో అతను పవన్ కళ్యాణ్ చేయగలిగింది ఏంటంటే టీడీపీ జనసేన కలపడం ద్వారా ఒక పెద్ద ఇనీషియల్ అడ్వాంటేజ్ను కూటమికి ఇచ్చేశారు. సో అది ముఖ్యంగా కృష్ణా గోదావరి బెల్ట్లో ఒక 2 బలమైన సామాజిక వర్గాలు కలిశాయి. ఓటింగ్ రీత్యా కూడా బలంగా ఓట్ అడిషన్ అయింది. సో క్లియర్ ఎలక్టోరల్ అరిథమెటిక్ అడ్వాంటేజ్ వచ్చింది. అయితే అరిథమెటిక్ సరిపోతుందా? సరిపోదు. ఎలక్టోరల్ కెమిస్ట్రీని కూడా పవన్ కళ్యాణ్ బిల్డ్ చేశాడు. అంటే మొదటి నుంచి వైసీపీ వ్యతిరేక ఓటు చేయకూడదు అనే ఒక నరేటివ్ బిల్డ్ చేయగలిగాడు, సక్సెస్ఫుల్గా నరేటివ్ బిల్డ్ చేయగలిగాడు. తర్వాత టీడీపీకి అత్యంత సంక్లిష్టమైన సమయంలో మద్దతు ఇచ్చి టీడీపీ జనసేనల మధ్య ఒక పవర్ఫుల్ కెమిస్ట్రీ బిల్డ్ చేయగలిగాడు. తర్వాత బీజేపీని తీసుకొచ్చాడు. బీజేపీని తీసుకొచ్చి ఉండకపోతే ఇప్పుడు టీడీపీ ట్రాన్స్ఫర్లు ఉండేది కాదు కదా. బీజేపీని తీసుకొచ్చి ఉండకపోతే ఈ అధికారుల బదిలీలు అసలు ఉండేవే కావు. సో బీజేపీ చాలా మందికి ఒక అంచనా ఏంటంటే బీజేపీకి ఓటే లేదు కదా 1% కూడా. మరి ఎందుకు పెట్టుకున్నారు అంటే మ్యాసివ్ ఎలక్టోరల్ ఫండింగ్కు బీజేపీ ఉపయోగపడింది. చంద్రబాబు నాయుడుకు తెలుగుదేశం పార్టీకి విరాళాలు ఇచ్చే వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు కూడా ఒకవేళ బీజేపీ కనుక కూటమిలో ఉండకపోతే ఇచ్చేవాళ్ళు కాదు. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ ప్రెషర్ ఉండేది, సెంట్రల్ ఏజెన్సీస్ ప్రెషర్ ఉండేది. టీడీపీకి ఎవరన్నా విరాళం ఇస్తాడు అంటే ఐటీ వచ్చేది, ఈడీ వచ్చేది, సిబిఐ వచ్చేది. మీరు 2019 ఎలక్షన్లు జరిగింది కూడా. తెలుగుదేశం అనుకూల పారిశ్రామికవేత్తల ఇళ్లపై, ఆఫీసులపై కేంద్ర సంస్థల దాడులు అని మనం ఆ రోజు పేపర్లో చదివాం. సో అందువల్ల ఈసారి కూడా అదే జరిగేది. బీజేపీ కనుక కూటమిలో లేకపోతే టీడీపీకి వచ్చే ఫండింగ్ పైన పవర్ఫుల్గా ఒత్తిడి వచ్చేది. అంటే టీడీపీ సానుభూతి పనులు కూడా ఇవ్వడానికి భయపడేవాళ్ళు. సో అది చంద్రబాబు నాయుడు ముందుగా ఊహించి బీజేపీతో పెట్టుకోవడం వల్ల ఫైనాన్షియల్ ఫ్లో, మనీ సపోర్ట్కు ఈజీ అవుతుంది, అధికారుల మేనేజ్మెంట్ కూడా ఈజీ అవుతుంది. ఈ 2 సక్సెస్ఫుల్గా సాధించవచ్చండి. ఇది ఎలా సాధ్యమైందంటే పవన్ కళ్యాణ్ బీజేపీని తీసుకొచ్చింది పవన్ కళ్యాణ్, చంద్రబాబు కలిపింది పవన్, చంద్రబాబు నాయుడు సీట్లు తగ్గించుకుంది పవన్, సీట్లు తగ్గించుకోవడంలో కూడా తీవ్రమైన దాడులు ఎదుర్కొని అసలు అమ్ముడు పోయాడని జగన్మోహన్ రెడ్డి వరకు. సో భయంకరమైన కాపు నేతల అటాక్ ఎదుర్కొని ఇవన్నీ ఎదుర్కొని పవన్ కళ్యాణ్ ఆ మేరకు నిలబడగలిగాడు. అందువల్లనే నేను అనేది మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అనేది. రెండవది ఏంటి అంటే ఎకనామిక్ గ్రోత్ అనేది ఒక కన్సర్న్గా ముందుకు వచ్చింది. అంటే వెల్ఫేరిజం మాత్రమే ఎన్నికల్లో గెలిపించదు. నేను ఇదివరకు కూడా చెప్పాను మీకు, కేసీఆర్ పథకాలు అమలు చేయలేదు, ఎందుకు ఓడిపోయాడు? కేసీఆర్ పథకాలు అమలు చేసిన గ్రామీణ ప్రాంతాల్లో ఓడిపోయాడు. అంటే వెల్ఫేర్ స్కీమ్స్ బలమైన ఓట్ బ్యాంకులు క్రియేట్ చేస్తుంది, అనుమానం లేదు. ఇప్పుడు ఉదాహరణకు జగన్మోహన్ రెడ్డికి కూడా మా ఉమెన్ డెఫినెట్గా ఎక్కువ మంది ఓట్లు వేశారు. ప్రీ పోల్ సర్వేస్ అన్నీ చెప్పినాయి ఏంటంటే మెన్తో పోలిస్తే 10% ఎక్కువ ఫిమేల్ ఓటింగ్ వైసీపీకి పడ్డదని. సో దట్ ఇస్ ఎ మేజర్ చేంజ్. 10% అంటే ఇట్ కెన్ ఇన్ఫ్లుయెన్స్ ద మ్యాండేట్, అంటే ఫలితాన్ని ప్రభావితం చేయగలిగేంత స్థాయి. అందువల్ల వెల్ఫేర్ స్కీమ్స్ ఉన్న ఒక డైమెన్షన్ ఏంటంటే భారీగా ఓట్ను అనుకూలంగా చేస్తుంది. కానీ అదే సమయంలో ఆంధ్రప్రదేశ్లో డెవలప్మెంట్ లేదు, ఎంప్లాయ్మెంట్ లేదు, ఎకనామిక్ గ్రోత్ లేదు అనే కన్సర్న్ కూడా వ్యక్తమైంది. అది ఫైనాన్షియల్ ఆస్పెక్ట్లో అప్పులు తెచ్చారు, ఆర్థికంగా నిలబడుతుందా ఇది కాదు, ఇది కూడా క్యాంపెయిన్. దీనికన్నా ఎక్కువ ఏంటంటే నాకు పథకం వస్తుంది, పెన్షన్ వస్తుంది, కానీ నా బిడ్డకు ఉద్యోగం లేదు అనేటువంటి. మీకు తెలంగాణలో కూడా ఇదే ఫ్యాక్టర్. మీకు యూత్ అంతా బీఆర్ఎస్ వ్యతిరేకంగా ఓటేశారు. సో అక్కడ ఆంధ్రప్రదేశ్లో యూత్ ఖచ్చితంగా వైసీపీకి వ్యతిరేకంగా ఓటేశారు. సో అందువల్ల ఈ ఎకనామిక్ గ్రోత్ కన్సర్న్ పవర్ఫుల్గా కూటమి ఎలక్టోరల్ నరేటివ్ బిల్డ్ చేసింది. అంటే ఆర్థిక వృద్ధి లేని సంక్షేమం ఇది అని. మూడోది ఏంటంటే సంక్షేమంలో కూడా మేము ఏమాత్రము వెనకబడము అని వాళ్ళ మేనిఫెస్టో ద్వారా భారీగా సంక్షేమాన్ని ప్రామిస్ చేశారు. ఇది ఎంతమంది నమ్మారా నమ్మలేదా అన్న దాన్ని బట్టి ఫలితం ఆధారపడి ఉంటుంది. సూపర్ 6 అని అంటే జగన్మోహన్ రెడ్డి పథకాలు ఉంటాయి, దానికి అదనంగా నేను ఇస్తాను.
జగన్మోహన్ రెడ్డి పథకాలు తీసేస్తామన్నారు మీరు ఎక్కడా కూడా. వాలంటీర్లను కూడా 5,000 కాదు 10,000 ఇస్తామన్నారు. సో అందువల్ల పెన్షన్ ఉంటది పెంచుతాం, అమ్మ ఒడి ఉంటది పెంచుతాం, రైతు భరోసా ఉంటది పెంచుతాం. అంటే జగన్ ప్లస్ జగన్ మైనస్ జగన్ కాదు. ఇక్కడ కూడా సేమ్ తెలంగాణలో కేసీఆర్ పథకాలన్నీ అడిషనల్ గా సో అందువల్ల ఏమైంది అంటే ఎలాగో ఈ పథకాలు వస్తాయి కదా, సో అదనంగా మాకు వస్తాయమ్మా. అందువల్ల ఈ చంద్రబాబు నాయుడు నిర్మించగలిగిన ఈ నరేటివ్ కనుక నమ్మితే కూటమి వస్తుంది, నమ్మకపోతే రాదు. నమ్మకపోవడం అనేది మంచిది. లాస్ట్ లో ఫియర్ కూడా బాగా క్రియేట్ చేశారు, ఎస్పెషల్లీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పైన. చివరి 4-5 చాలా మంది అనేది రాజకీయ వర్గాల్లో ప్రశాంత్ కిషోర్ హైదరాబాద్ నుండి దీన్ని గైడ్ చేశాడు. ఈ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సమయంలో బీహార్ పాదయాత్రికుడు ఇక్కడ ఎదుర్కొన్నాడు. సో బీహార్ పాదయాత్రికుడు హైదరాబాద్ లో హోటల్ కనబడ్డాడు. సో ఒప్పుకున్నాడు, హైదరాబాద్ ఉన్నాను కూడా ఒప్పుకున్నాడు కదా, హైదరాబాద్ ఉన్నాడు, మీడియా కూడా ఇంటర్వ్యూలు కూడా ఇచ్చాడు, ఆంధ్రప్రదేశ్ లో లేను కదా అన్నాడు. అంటే క్లియర్ గా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద మ్యాసివ్ ఫియర్. ఎన్నికలకు 2 రోజుల ముందు కూడా మీరు గమనించండి, పేపర్ యాడ్స్ ఏంటి, సూపర్ 6 కు ఓటేయనని ఎక్కడా లేదు, అమరావతికి ఓటేయనని లేదు, మీకు 4,000 పింఛన్కి ఓటేయనని లేదు. మీకు ఓటల్లా దేని మీద, మీకు మీ భూమి మీది కాదు అని. ఇది గనక కింది జనంలోకి పోయిందా పోలేదా? ఒక 2 వాదనలు ఉన్నాయి, పోలేదన్న వాదన ఉంది, పోయిందన్న వాదన ఉంది. ఈవెన్ అధికార పార్టీ కూడా దానికి కౌంటర్ ఇవ్వడానికి చాలా సమయం అంటే రియాక్టివ్ గా మోడ్ లోకి వెళ్ళిపోవాల్సి తప్పనిసరి. వాళ్ళు అగ్రెసివ్ గా ప్రొయాక్టివ్ గా లేరు, ప్రొయాక్టివ్ గా లేక వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసుకోవాల్సి వచ్చింది. సో ఈ ఫ్యాక్టర్స్ అన్ని కూడా ఈ ఎన్నికలు అయితే అల్టిమేట్ గా. కానీ ఇవన్నీ నేను చెప్పిన కూటమికి అడ్వాంటేజ్ ఫ్యాక్టర్స్. జగన్కి అడ్వాంటేజ్ ఫ్యాక్టర్స్ ఏమొచ్చిందంటే జగన్ వెనకాలన్న సోషల్ కాంబినేషన్, అంటే సోషల్ ఇంజనీరింగ్ అంట, కులాల పొందిక. ఇందులో పెద్ద డ్రిఫ్ట్ కాలే. మీకు ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, రెడ్డి ఈ ఓటర్లంతా వైసీపీతోనే ఉన్నారు. మీకు 5 ఏళ్ల తర్వాత ఏం చేంజ్ కాలే. సో చేంజ్ ఏమన్నా అయితే కాపు ఓటర్ చేంజ్ అయింది, బీసీ ఓటు ఎంత చేంజ్ అయింది అన్నది కీలకమైంది. ఎంత చేంజ్ అయింది, ఎటు చేంజ్ అయింది, అది ఒక్కటే కీలకమైంది. కాపు ఓటు ఎనీహో చేంజ్ అవుతుంది. బీసీ ఓటు కనుక వైసీపీ నిలుపుకోగలిగితే అధికారం వస్తుంది. ఎందుకంటే ఆ ఓటు కాపు ఓటు షిఫ్ట్ ను ఎంతో కొంత ఆపగలిగితే, ఇక మిగతా సామాజిక సెక్షన్ లో అప్పర్ కాస్ట్ క్లియర్ గా కూటమికి ఉన్నారు, లోయర్ కాస్ట్ క్లియర్ గా జగన్ తో ఉన్నారు. సో మైనారిటీలు డెఫినెట్ గా వైసీపీ వెనకాలే కన్సాలిడేట్ అయ్యారు, ఎందుకంటే బీజేపీ ఉంది కాబట్టి. బీజేపీ లేక ముందు కూడా వైసీపీతో ఉన్నారు, బీజేపీ ఉన్నాక ఇంకెక్కువ అయ్యారు. సో అందువల్ల ఇక మిగిలింది ఏంటి, కాపు బీసీ అంటే ఫ్లోటింగ్ ఓటర్స్ అంటారు. సో ఓటర్స్ ఎలక్టోరల్ లాంగ్వేజ్ లో ఫ్లోటింగ్ ఓటర్స్ అంటే ఈ ఓటు అటు ఇటు షిఫ్ట్ అవుతుంది. ఆ ఫ్లోటింగ్ ఓటు కాపు ఓటు ఎంత షిఫ్ట్ ను ఆపగలిగాడు. ఆపడానికి తీవ్ర ప్రయత్నం చేశారు. ముద్రగడ, పేర్ని నాని, అంబటి రాంబాబులు వీళ్ళందరినీ ప్రయోగించి తీవ్ర ప్రయత్నం చేశారు. కానీ అది ఎంత ఆపగలిగాడు? కాపు ఓటు ఆపలేడు, ఇంపాసిబుల్. మీరు చెప్పినట్లు ఏదైనా జగన్ గెలవడానికైనా ఓటమికైనా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ పవన్ కళ్యాణ్ ఫ్యాక్టర్ కీలక, అది డౌట్ లేదు. ఎవరన్నా మ్యాన్ ఆఫ్ ద సిరీస్ కానీ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ కీలక మాత్రం పవన్ కళ్యాణ్. అది పవన్ కళ్యాణ్ అసలు గ్యారెంటీగా ఇప్పుడే పిలిచి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్. రైట్ నాగేశ్వర్ గారు, తెలంగాణ ఓన్లీ లోక్సభ ఎన్నికలే ఇక్కడ కాబట్టి దీని గురించి కూడా మాట్లాడదాం. అంటే తెలంగాణలో 3 పార్టీలు కూడా ఒక రకంగా ఇది జీవన్మరణంగా పోరాడాయి, డూ ఆర్ డై అన్నట్టు. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయింది, ఇప్పుడు ఎంతో కొంత సత్తా చూపించుకోవాలనేది బీఆర్ఎస్ టార్గెట్. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచింది గాలివాటం గెలుపు కాదు, తమ పథకాలు తమకున్న ఇమేజ్ గెలిపించిందని చెప్పుకోవాలని కాంగ్రెస్. జాతీయ స్థాయిలో బీజేపీ వేవ్ ఉంది, మోడీ ప్రభావం ఇక్కడ కూడా చాలా ఎక్కువగా ఉంది అనేది బీజేపీ వాదన. బీజేపీ కూడా సౌత్లో కర్ణాటకలో ఆల్రెడీ ఎక్కువ ఉన్నాయి, కొంచెం తగ్గే అవకాశం ఉంది. ఏపీలో ఎలాగూ కూటమి ఉంది, అక్కడ కూడా కొంత పెరుగుతుంది. తెలంగాణలో కూడా 4 ఉన్నాయి ఆల్రెడీ, కొంచెం పెరుగుతుందని అంచనా ఉంది. మీకేమనిపిస్తుంది, తెలంగాణలో ఏ ఫ్యాక్టర్స్ పనిచేశాయి, దేనికి ఎక్కువ సీట్లు, మెజారిటీ సీట్లు దేనికి వచ్చే అవకాశం ఉంది? మోడీ వేవ్ తెలంగాణలో దేశంలోనే లేదు, కానీ తెలంగాణలో కనిపించింది అది. మోడీ వేవ్ ఉందని అనుకోను. తెలంగాణలో ఉన్నది ఏంటంటే కాంగ్రెస్ అధికారంలో వచ్చి కనుక మోడీ యాంటీ వేవ్ లేదు, అది ఇంపార్టెంట్ పాయింట్. మోడీ వేవ్ లేదు, ప్రో వేవ్ లేదు, యాంటీ వేవ్ లేదు. సో అది క్లియర్. అయితే మోడీ యాంటీ వేవ్ లేదు గనక బీజేపీకి సాంప్రదాయంగా బలమున్న ప్రాంతాల్లో ఏ ప్రమాదం ఉండదు. ఎందుకంటే అక్కడ కొంత ఓటింగ్ తగ్గినా అధికారాన్ని నిలబెట్టుకుంటారు, సీట్లు వస్తాయి. కానీ వాస్తవానికి నాగేశ్వర్ గారు, తెలంగాణలో బీజేపీకి సాంప్రదాయ ఓట్ బ్యాంక్ అనేది ఎక్కడ లేదు. ఎన్నికల్లో కూడా సౌత్ లో కూడా లేదు, కర్ణాటక వినాయక లేదు. సాంప్రదాయ ఓటు లేని ప్రాంతంలో మోడీ వేవ్
పర్సెప్టబుల్ గా లేనప్పుడు ఆ బీజేపీ ఛాలెంజ్ ఉంటుంది. అయితే బీజేపీకి అడ్వాంటేజ్ ఏమొచ్చింది, నిజంగా చెప్పాలంటే అడ్వాంటేజ్ ఎక్కడ వచ్చిందంటే రాష్ట్రంలో అధికారం ఉన్నది కాంగ్రెస్. ఇప్పుడు ఎలాగైతే అసెంబ్లీ ఎన్నికల సమయంలో కేసీఆర్ ఫర్ అండ్ అగెన్స్ట్ పోలరైజేషన్, ఫర్ అన్న అవార్డు బీఆర్ఎస్ కేసాడు, నో అన్న అవార్డు కాంగ్రెస్ కేసాడు. కొంత లీకేజ్ బీజేపీకి. మీరు అందుకే చూడండి 47% కాంగ్రెస్కి వచ్చింది, 39% బీఆర్ఎస్కి వచ్చింది, 14% బీజేపీకి వచ్చింది. కానీ ఇప్పుడు వచ్చే వరకు పార్లమెంట్ ఎన్నికలకు వచ్చే వరకు ఇక్కడ కేసీఆర్ లేడు, అంత గ్యాప్ రాలేదు. కాంగ్రెస్ అంత గ్యాప్ లేదు, ఓన్లీ 2%. ఓన్లీ 2% అంటే సారీ 47 కాదు, సారీ 39% కాంగ్రెస్, 37% బీఆర్ఎస్. అంటే 39, 37 ప్లస్ 14%. సారీ. సో ఈ గ్యాప్ లో ఏమైందంటే క్లియర్ గా కేసీఆర్ అనుకూలురు 37%, కేసీఆర్ వ్యతిరేకులు 53%. ఆ 53ని 39% కాంగ్రెస్ పంచుకుంది, 14% బీజేపీకి వెళ్ళింది. అవును. సో ఇక్కడికి వచ్చే వరకు ఏంటంటే కేసీఆర్ ఫర్ అండ్ అగెన్స్ట్ పోలరైజేషన్ కాదు, అధికారంలో కాంగ్రెస్ ఉంది, దేశంలో పార్లమెంట్ మోడీ ఉన్నా అధికారంలో కాంగ్రెస్ ఉంది కనుక కాంగ్రెస్ అండ్ యాంటీ కాంగ్రెస్ పొలిటికల్ స్పేస్ గా డివైడ్ అయింది తెలంగాణ. ఇది బీజేపీకి అడ్వాంటేజ్. బీజేపీకి అడ్వాంటేజ్ హిందుత్వ కాదు, మోడీ కాదు. తెలంగాణలో బీజేపీకి వచ్చిన అడ్వాంటేజ్ యాంటీ కాంగ్రెస్ పొలిటికల్ స్పేస్. యాంటీ కాంగ్రెస్ పొలిటికల్ స్పేస్ లో బీజేపీ డామినేట్ చేసింది. బీఆర్ఎస్ వెనకబడటానికి కూడా కారణాలు, ఒకటి బీఆర్ఎస్ ఇటీవల ఓడిపోయి ఉండడం, రెండు బీఆర్ఎస్ నుంచి పెద్ద ఎత్తున ఎమ్మెల్యేల నుంచి కింది వరకు నాయకులు వెళ్ళిపోవడం, కేసీఆర్ రంగంలో దిగి కొంత అరెస్ట్ చేసినా పూర్తి స్థాయిలో అరెస్ట్ చేయలేకపోవడం, మూడవది పార్లమెంట్ ఎన్నికలు గనక నేషనల్ పొలిటికల్ నరేటివ్ లో బీఆర్ఎస్ పోలిస్తే బీజేపీ ఉండడం, జాతీయ పార్టీ బీఆర్ఎస్ కు ఎందుకు దేశంలో ఎందుకు ఓటేయాలి, పార్లమెంట్ కి ఏం సంబంధం అనే నరేటివ్ లేకపోవడం. ఈ లాస్ట్ మినిట్ లో కేసీఆర్ కొంత ప్రయత్నం చేశాడు, నేను కూడా పిఎం రేస్ లో ఉంటా, మాకు కూడా 14 వస్తాయి, ఇవన్నీ నమ్మలే ఎవరు. సో అది బీఆర్ఎస్ లో నమ్మలే, అది పక్క పెట్టండి. సో అంటే యాంటీ కాంగ్రెస్ పొలిటికల్ స్పేస్ ఎప్పుడు కూడా కాంగ్రెస్ కి ఎంత వచ్చినా 50% ఓటింగ్ లేదు, మనం మర్చిపోకూడదు. కాంగ్రెస్ కు ఉన్నది 40% ఓటింగ్, 39 ఇప్పుడు కాదు 40, 43, 45 అనుకో. ఇప్పుడు అది ఇంకా తగ్గే అవకాశం ఉంటుంది, ఎందుకంటే బీజేపీ పెరిగింది కాబట్టి. తగ్గినా పెరిగినా 50% బిలోనే కానీ 50% రీచ్ కాలేదు. మరి మిగతా అంతా యాంటీ కాంగ్రెస్ స్పేసే కదా. ఆ యాంటీ కాంగ్రెస్ స్పేస్ లో లీకేజ్ ఎంత ఉంటది అనేది కీలకం. బీఆర్ఎస్ గనక బీఆర్ఎస్ ఎక్కడెక్కడైతే వీక్ అవుతుందో అక్కడక్కడల్లా బీజేపీ పైకి వస్తుంది. అంటే ఓవరాల్ గా కంపారిటివ్లీ సరే బీజేపీ పెరిగే అవకాశం కనిపిస్తుందా మీకు? బీజేపీకి ఓట్లు పెరగడం గ్యారంటీ. బీజేపీ ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడతారు, ఎన్ని సీట్లు వస్తాయి అనేది నేను స్పెక్యులేట్ చెయ్యను, కానీ సంఖ్య ఖచ్చితంగా బీజేపీకి ఓట్లు గణనీయంగా పెరుగుతాయి. మీకు లాస్ట్ టైము అసెంబ్లీ ఎన్నికల్లో 14% వచ్చింది, మొన్న అసెంబ్లీ ఎన్నికలు. 2019 లోక్సభ ఎన్నికల్లో 20% వచ్చింది. ఈ రెండు ఫిగర్లను దాటుతుంది, ఎలాంటి డిస్ప్యూట్ లేదు. ఇక బీఆర్ఎస్ కు అసెంబీ ఎన్నికల్లో 37% వచ్చింది, అది ఆ ఓటింగ్ నిలుపుకునే అవకాశమే లేదు. 30 బిలోకి వస్తుంది, 20కి పడిపోయింది అనుకో బీజేపీ చాలా సీట్లు గెలుచుకుంటుంది. సో బీఆర్ఎస్ కనుక 25, 30 మధ్య నిలుపుకుంది అనుకో బీజేపీ గట్టి పోటీ ఇచ్చి సెకండ్ పొజిషన్ లో చాగుతుంది చాలా సీట్లలో. అందువల్ల బీజేపీ ఓటింగ్ పెరగడం ఖాయం, బీఆర్ఎస్ ఓటింగ్ తగ్గడం ఖాయం. కాంగ్రెస్ ఓటింగ్ కనుక తగ్గితే అది బీజేపీకి అడ్వాంటేజ్. అంతే. కాంగ్రెస్ తన ఓటింగ్ నిలుపుకుంటుందా, యాడ్ చేసుకుంటుందా అనేది ఇప్పుడు కీలకమైంది. అంతే. రైట్. థ్యాంక్ యూ నాగేశ్వర్ గారు. మొత్తానికి ఏపీ తెలంగాణలో పెరిగిన ఓటింగ్ శాతం అన్ని పార్టీల్లో కూడా అంచనాలు పెంచుతుంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు అని విపక్షాలు అనుకుంటుంటే ప్రభుత్వ అనుకూల ఓటు అని ప్రభుత్వాలు భావిస్తున్నాయి. ఇక్కడైనా తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గ్యారంటీలకి రెఫరెండం అంటూ లోక్సభ ఎన్నికలకు వెళ్ళారు రేవంత్ రెడ్డి. తెలంగాణలో కూడా ఓటింగ్ శాతం కొంత పెరిగిన అవకాశం అయితే కనిపిస్తుంది. పెరిగిన ఓటింగ్ శాతం ఎవరిని ముంచుతుంది, ఎవరిని గట్టెక్కిస్తుంది అనేది మనం వేచి చూడాలి.